మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రయాణాలు, బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులు ఏవి ఉండవు. అనుకున్న విధంగా నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఆరోగ్యపరమైన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కలిసి వచ్చిన ధనాన్ని పెట్టుబడి రూపంలో పెడతారు. ఆస్తుల విలువ పెరుగుతుంది. వాహనం స్వయంగా నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు అవసరం. ఇతరులకు వస్తువులు ఇచ్చి విరోధ అవ్వకండి. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు సూచిస్తోంది. మీ ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతాన పురోగతి బాగుంటుంది. దూర ప్రాంత విషయాలు, వార్తలు సంతోషం కలిగిస్తాయి. మీరు సుఖపడకపోయినా మీ కృషి వల్ల మీ వాళ్ళు సౌఖ్యంగా ఉంటారు. సహోదరుల మధ్య భేదాభిప్రాయాలు రావచ్చు. ఎన్ని విషయాలు ప్రతికూలంగా ఉన్నా అన్నీ ఏదో ఒక పరిష్కార మార్గాన్ని నోచుకుంటాయి. వాతావరణంలో వచ్చే మార్పులు, ప్రభుత్వ విధానాలు ఆందోళన కలిగిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. మీ ఉన్నతిని చూసి ఓర్వలేని వారు ఎక్కువగా ఉంటారు. సేవా కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత మీ ప్రమేయం చోటు చేసుకుంటుంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకుంటారు. మీ వ్యక్తిగత రహస్యాలు కాపాడుకోవడానికి ప్రాధాన్యతనిస్తారు. ధర వస్తుందని ఫ్లాట్ కొనడానికి అడ్వాన్సులు ఇస్తారు. సినీ, కళారంగం వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. నూతన అవకాశాలు లభిస్తాయి. డాక్టర్లు, చార్టెడ్ అకౌంట్లు, విద్యా సంస్థలు నడిపే వారికి మంచి ఖ్యాతి, ఆర్థిక లాభాలు ఉంటాయి. స్టేషనరీ వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులకు, చిరుధాన్యాల వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంది. ఈ రాశివారు ప్రతినిత్యం కుబేర ఒత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. అలాగే అమ్మవారికి కుబేర కుంకుమతో కుంకుమార్చన చేయండి. ఆ లక్ష్మీ కుబేర అనుగ్రహం పొందగలరు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 7, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు కాషాయం. తదుపరి కర్కాటక రాశి.